చెప్పలేకపోతున్నాం, మనకి ఎలక్షన్ కమిషన్ లిమిటేషన్స్ తోటి మనం చెప్పలేకపోతున్నాను, కానీ ప్రజలు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం మనం కూడా అంతే చూస్తున్నాం. రైట్, ముందుగా మనం తెలంగాణ పార్లమెంట్కి సంబంధించి ఏ విధంగా ఉందో చూడబోతూ ఉన్నాం. రైట్, ఒకసారి వీడియో వాల్ మీద మనం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ పార్లమెంట్ సెగ్మెంట్స్ వైజ్గా అండ్ ఎన్ని వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయని చూడబోతున్నాం. ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్కి 8 నుంచి 9 రాబోతున్నాయి, బీజేపీకి 6 నుంచి 7 రాబోతున్నాయి. ఎంఐఎం యాజ్ యూజువల్ 1 ఖచ్చితంగా కొట్టబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తుంది. సో కాంగ్రెస్ లీడ్లో కనపడుతుంది 8 నుంచి 9, బీజేపీకి 6 నుంచి 7. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సింది బీఆర్ఎస్కి 1 సీటు కూడా వచ్చే అవకాశం ఇక్కడ కనబడడం లేదు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈసారి. అది ఎగ్జిట్ పోల్ సర్వే, బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తుంది. అశోక్, ఎట్లా చూడవచ్చు మనం? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే బిగ్ టీవీ గతంలో అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో బిఫోర్ మనం పందికోళ్ళ పేరుతో సర్వే ప్రతి కాన్స్టిట్యున్సీలు ఎవరు గెలవబోతున్నారు అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేసాం. సో అది ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన ఇన్ని సీట్లు కాంగ్రెస్కి రావచ్చు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని అప్పుడు బిఫోర్ చెప్పాం సర్వే. తర్వాత ఎగ్జిట్ పోల్స్ చెప్పాం. ఎగ్జిట్ పోల్స్ కూడా మనం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక 2-3 సీట్లు అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఇచ్చాం. అన్ని సీట్లు బిగ్ టీవీ చెప్పినట్టుగానే వచ్చాయి, ఎందుకంటే అంత కరెక్ట్గా ఆల్మోస్ట్ ఖచ్చితత్వంతో అంత పక్కాగా మనకున్న ఒక ఎక్స్పీరియన్స్ టీంతో ఈ సర్వే అంతా కూడా చేయించాం. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే క్రమంలో చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కాంగ్రెస్కి 8 నుంచి 9 అని. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొంత నిరుత్సాహపరిచే అంశమే. మీరు చెప్పినట్టుగా 8-9 సీట్లు రావటం అనేది ఒక సెక్టార్ అంతా హ్యాపీగా ఉండొచ్చు, కానీ మిగిలిన సెక్టార్ అంతా ఏంటంటే డబుల్ డిజిట్ అంటే కనీసం 11-12 సీట్లు వస్తాయని వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చాలా ఛాలెంజింగ్ ఇష్యూ, కనీసం డబుల్ డిజిట్ అనేది ఈసారి చూపించాలన్న ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బిగ్ టీవీ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో 8 to 9 అంటే కాస్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆశించిన దానికంటే 2-3 సీట్లు తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ బీజేపీ కనీసం 6-7 సీట్లు వస్తాయని, 5-6 సీట్లు రావచ్చు అని మొదటి నుంచి కూడా అన్నారు. సో అదే క్రమంలో షాకింగ్ ఏంటంటే బీఆర్ఎస్కి 0 వచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ మిగిలిన అన్ని చోట్ల కూడా సీట్లు రావని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కానీ మెదక్ పార్లమెంట్ నుంచి ఒక్క సీటు, అది కూడా మెదక్ పార్లమెంట్ సీటు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని గతం ఇంతకుముందు మనం పందెం కోడి చేసినప్పుడు కూడా టఫ్గా ఉంది కొంత. బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి మధ్య టఫ్గా ఉంది. అల్టిమేట్గా ఏంటంటే అక్కడున్న అటు హరీష్ రావు ఎఫెక్ట్ కావచ్చు, అటు అదే మెదక్ జిల్లాలో కేసీఆర్ ఎఫెక్ట్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్కి ఆ మెదక్ ఎంపీ స్థానం వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో అది కూడా రావట్లేదు అనేది తెలియదు. బహుశా అది బీజేపీకి వెళ్ళి ఉండొచ్చు ఏమోనని అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీకి మనం ఐటమైజ్డ్గా వెళ్దాము, ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుందాం. బీజేపీకి ఎక్కడెక్కడ రాబోతుంది, కాంగ్రెస్కి ఎక్కడెక్కడ రాబోతుందని మనం ఒకసారి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. సో ఇది ఓవరాల్గా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే. కాంగ్రెస్కి 8 నుంచి 9 రాబోతుంది, బీజేపీకి 6 నుంచి 7. బిగ్ షాకింగ్ ఫర్ బీఆర్ఎస్, 1 సీటు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలవలేకపోతోంది బీఆర్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం. దేశంలో ఉన్న ఒక 100 టీవీ ఛానళ్ళు, ఒక 100 సర్వే సంస్థలు ఎవరు ఎగ్జిట్ పోల్ చేసినా ఈ చివరిది మాత్రం అది మారదు. అది ఎంఐఎం 1 అనేది అది పక్కా, అది ఎక్కడ వస్తుందో కూడా చెప్పేయచ్చు, అంత పక్కాగా ఉంటుంది. ఆల్ రైట్, ఎక్కడెక్కడ బీజేపీ కాంగ్రెస్ గెలవబోతున్నాయో ఒకసారి చూద్దాం మనం. రైట్, సో హియర్ ఇస్ ద రిజల్ట్, ఎగ్జిట్ పోల్ సర్వే రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్కి పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం కనపడుతుంది. బీజేపీకి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వీటిలో ఈ 2 పార్టీలకు ఎడ్జ్ ఉంది. టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు మనం 3rd రోలో చూడొచ్చు. జహీరాబాద్, మెదక్, చేవెళ్ళ, మహబూబ్ నగర్. సో ఈ 4 ప్రాంతాల్లో మనకి టఫ్ ఫైట్ కనపడుతుంది. మెదక్ ఎక్కడైతే బీఆర్ఎస్ పక్కా అని అనుకుంటుందో ఆ మెదక్ దగ్గర టఫ్ ఫైట్ కనపడుతుంది, అక్కడ ఎడ్జ్ మాత్రం బీజేపీకి కనపడుతుంది ఇందాక మీరు చెప్పినట్లుగా. సో ముందుగా దాని గురించి మాట్లాడుకుంది, ఎందుకంటే ఎక్స్ పవర్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, స్థానికంగా చాలా బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మెదక్లో వాళ్ళ కంచుకోవడానికి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. సో ముందుగా 1 నియోజకవర్గం గురించి మాట్లాడుకుని మిగతా వాటికి వెళ్దాం. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్. కనీసం ఎంపీ స్థానాల్లో 1-2 సీట్లన్నా వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అది అసలు షాకింగ్. అది కనీసం ఆఖరికి కేసీఆర్, హరీష్ రావు లాంటి బలమైన నేతలు ఉన్న ఆ జిల్లాలో అయినా మెదక్ ఎంపీ స్థానం అయినా గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు అది కూడా రావట్లేదు. అక్కడ క్యాండిడేట్ బ్యాక్ అనుకోవచ్చా, అక్కడ వాళ్ళకి మైనస్ అయింది అనుకోవచ్చా? క్యాండిడేట్ బ్యాక్ అని చెప్పడానికి వీలేదు, పార్టీ వీక్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎంటైర్ చూసుకుంటే ఒక్క హైదరాబాద్ తప్ప, ఒక హైదరాబాద్ సిటీ ఈ జోన్ తప్ప, హైదరాబాద్ రంగారెడ్డి జోన్ తప్ప ఎంటైర్ రూరల్ మొత్తం అన్ని జిల్లాలు కాంగ్రెస్ పార్టీ తుడిచేసింది. కరెక్ట్. సో
అందువల్ల బీఆర్ఎస్ పార్టీ రూరల్లో ఉన్న అన్ని జిల్లాల్లో దెబ్బతింది. కొన్ని జిల్లాల్లో అయితే 70,000 80,000 మెజార్టీ వచ్చిన పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అదే కోణంలో ఇప్పుడు మెదక్ కూడా, ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో ఉన్న ఎంపీ స్థానాల్లో, పార్లమెంటు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా బీఆర్ఎస్ దగ్గరలోకి కూడా రావట్లేదు. అందువల్ల పార్టీ వీకెన్ అయింది. కేడర్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఆటోమేటిక్గా కేడర్లో నిరుత్సాహం వచ్చేస్తుంది. రెండోది, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికి జరుగుతున్న ఎంపీ ఎన్నికలు కావడంతో ఈ ఎంపీ ఓటు ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న ఒక రీజనల్ పార్టీకి వేసి ఏంటి ఉపయోగం? నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ పార్టీకి వేస్తే ఉపయోగం ఉంటుంది. లేదా ఆల్రెడీ కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ, ఆ పార్టీకి వేస్తే ఉపయోగం ఉంటుంది తప్ప స్థానికంగా ఉన్న ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ गाड़ी हिल तक नहीं रही है, क्या मुसीबत है। हेलो, मेरा नाम है हार्दिक पांड्या, लेकिन मैं सिर्फ नाम का हार्दिक हूँ। 6 నెలల ముందు ఎన్నికలు జరిపించడం వల్ల అసెంబ్లీ ఇక్కడ ఒక టైంలో జరుగుతుంది, పార్లమెంట్ ఇంకోసారి జరుగుతుంది. ఆ జరుగుతున్న ఎఫెక్ట్లో ఆల్రెడీ మొన్న ఘోరమైన ఓటమి బీఆర్ఎస్కి, ఘోరమైన ఓటమి తర్వాత కూడా ఆ గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 5-6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకో 10-15 మంది రెడీగా ఉన్నారు. రేపొద్దున మీరు చెప్తున్నారు ఇప్పుడు ఎంపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. దాంతో పార్టీ ఆటోమేటిక్గా 10 ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీ ప్రజలకు దూరం అయింది, ప్రజలతో కలవలేదన్న అపవాదు వేసుకున్న ఆ పార్టీ కేడర్ నిరుత్సాహం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పార్టీ చిన్నాభిన్నం అవుతుంది, వీకెన్ అవుతుంది. ఆ వీకెన్ అయిన ఎఫెక్ట్ ఇప్పుడు ఎంపీ ఎన్నికల మీద చూపిస్తుంది. కానీ ఇదే ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగి ఉండుంటే మళ్ళీ బీఆర్ఎస్కి ఎంపీ సీట్లు వచ్చి. సో ఈ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఈ గ్యాప్లో ఇందాక ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది అదే, మీరు నేనైనా ఓటర్ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న స్థానిక రీజనల్ పార్టీకి ఓటేస్తే ఏంటి ఉపయోగం? పార్లమెంట్ ఎన్నికలు కదా, పార్లమెంట్ అంటే కేంద్రం సైడ్ చూస్తారు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్నది ప్రస్తుతం బీజేపీ, లేదా రేపో మాపో అదృష్టం బాగుంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం, అంటే యూపీఏ లేదా ఎన్డీఏ ఉంటుంది. ఈ ఈక్వేషన్లో ఈ 2 పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రెండిట్లో ఏదో దానికి పార్టీకి ఓటేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఎంపీ ఓటు స్థానిక ఓడిపోయిన పార్టీకి వేస్తే ఉపయోగం ఏంటి, ఆ ఎంపీ గెలిచినంత వల్ల ఉపయోగం ఏంటి అనేది అక్కడ ఆలోచిస్తారు. దానివల్ల ఇట్లా దెబ్బతింది. రైట్, ఇక 1 by 1 వద్దాం. కాంగ్రెస్కి సంబంధించి, బీజేపీకి సంబంధించి. కాంగ్రెస్ మనకి ఎక్కడైతే 7 స్థానాలు అనుకుంటున్నామో ఆ 7 స్థానాలకు సంబంధించినటువంటి అంటే ఖచ్చితంగా ఎడ్జ్ ఉండి గెలిచేటటువంటి స్థానాలు చూస్తున్నాం. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం. అండ్ బీజేపీ ఇక్కడ ప్రధానంగా అంటే కాంగ్రెస్ గెలుస్తుందనే విషయం తెలుసు, కానీ బీజేపీ స్థానాలు ఎట్లా గెలుస్తుంది అనేది కూడా ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. హైదరాబాద్ విషయానికి వద్దాం. ముందుగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్ బీజేపీకి సంబంధించి ప్రధానంగా ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి? ఖచ్చితంగా మీరు ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ రాలా. హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి ఈ జోన్లో పర్టికులర్గా సిటీతో కొలాబరేట్ అయ్యి ఉన్న, అంటే వేరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రజలు ఉన్న, అంటే ఇది ఒక మినీ ఇండియా. ఇలాంటి చోట కాంగ్రెస్ దెబ్బతింది లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో. వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్కి ఎందుకు ఓటేశారు, కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయలేదు అన్నదాని మీద ఇంతవరకు విశ్లేషించుకుంటే ఎవరికి సరైన ఆన్సర్ దొరకట్లా, ఓటర్ల పల్స్ అర్థం కాల. సో అలాంటిది 1 అసెంబ్లీ కూడా గెలవలేకపోయామన్న బాధ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అలాంటి చోట ఎంపీ సీట్లు మళ్ళీ గెలుస్తుందని మనం భావించలేం. కానీ ఇక్కడ హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్కి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. వాస్తవానికి బీఆర్ఎస్కి మీరు చెప్పిన మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఈ 2 సీట్లు బీఆర్ఎస్కి వెళ్ళాలి. కానీ ఆ 2 బీఆర్ఎస్ కాకుండా సిటీలో బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు లేవు. కానీ బీఆర్ఎస్ వైపు బీజేపీ వైపు మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో ఉన్న ఎంపీ స్థానాల్లో ఉన్న ఓటర్లు ఎందుకు మొగ్గు చూపారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఈ ఓటర్ పోలరైజేషన్ అనేది మినీ ఇండియా. ఇది ఎక్కడెక్కడ నుంచో ఆంధ్ర ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడ హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది. పర్టికులర్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మీకు తెలుసు ఎక్కడెక్కడ నుంచో వ్యాపారులు ఇక్కడ ఉంటారు, ఎన్నో ఏళ్ళ నుంచి స్థిరపడిన వాళ్ళు. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా నీకు నార్త్ ఇండియన్ ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు సికింద్రాబాద్ పరిధిలో.
నార్త్ ఇండియన్ ఓటర్ల మైండ్ సెట్ ఆటోమేటిక్గా బీజేపీ వైపు, సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ వైపు పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అక్కడ దానం నాగేందర్ని బరిలోకి దింపారు. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కాదని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆ ఈక్వేషన్ మనకు అర్థం కాలేదు. కానీ సికింద్రాబాద్లో ఉన్న నార్త్ ఇండియన్ ఓటర్స్ కావచ్చు, వేరే సెటిలర్స్ కావచ్చు, మొత్తం ఓట్లు బీజేపీ వైపు, కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ వస్తుందా అని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి పార్టీ వైపు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సికింద్రాబాద్కి మనం కొంచెం చెప్పొచ్చు, కానీ మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే అక్కడ మల్లారెడ్డి అల్లుడిని అనుకున్నారు. మల్లారెడ్డికి సంబంధించి మంచి కోటరీ ఉంది. అక్కడ ఆయన చాలా బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేసినటువంటి పరిస్థితి. ఆ మల్కాజ్గిరిలో ఆయన రీసెంట్గా చూసాం మనం, మీరే గెలవబోతున్నారన్న అని ఆలింగనం చేసుకుని మరి ఈటల రాజేందర్కి కంగ్రాచులేషన్ చెప్పినటువంటి పరిస్థితి. అదే నిజమైంది. ఎట్లా చూడాలి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఆటకు సంబంధించి? ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అది నిజం చెప్పాలంటే మల్కాజ్గిరి. ఎందుకు అంటే అది సీఎం రేవంత్ రెడ్డి స్థానం. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రెజెంట్ సిట్టింగ్ ఎంపీ అక్కడ. ఆల్రెడీ సీఎం ఇంకో చోట ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయి ఉండొచ్చు. కానీ చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అది రేవంత్ రెడ్డికి. సీఎం గారికి చాలా ప్రెస్టీజ్. ఖచ్చితంగా ఆయన గెలిపించాలన్న లక్ష్యం ఆయనకు ఉంది. అక్కడ పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. కానీ ఇప్పుడు మనం చూపిస్తున్న ఎగ్జిట్ పోల్స్లో మల్కాజ్గిరి బీజేపీ వైపుకు వెళ్ళటం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఓటర్లు ఎందుకు ఆలోచన మార్చుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇంకా హైదరాబాద్ సిటీలో పికప్ కాలేదా? ఓటర్లు ఇంకా కాంగ్రెస్ పార్టీ వైపు రావట్లేదా? ఎందుకు బీజేపీ వైపు మాత్రమే మొగ్గు చూపు? ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేకుండా, 2 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది అంటే వెరీ ఇంట్రెస్టింగ్. పర్టికులర్గా సీఎం రేవంత్ రెడ్డి స్థానాన్ని కూడా బీజేపీ గెలవబోతుంది. అంటే నేను అనుకోవడం మల్కాజ్గిరిలో బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ని నిలబెట్టడం, ముందుగా మల్లారెడ్డి అల్లుడిని అనుకుని ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గడం, కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన వెనక్కి తగ్గడం, సీటు వేరే వాళ్ళకి ఇవ్వడం, వీక్ క్యాండిడేట్కి ఇవ్వడం, రాగిడికి ఇవ్వడం, ఆ తర్వాత ఇప్పుడు ఇటు సైడు ఈయన ఈటల రాజేందర్ పార్టీ వేరైనా కూడా క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి. కాంగ్రెస్ గెలవకూడదు, ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ గెలవకూడదు అనే ఒక ఇదిలో వాళ్ళు పనిచేసినట్టుగా నా అనిపించింది నాకు. కాంగ్రెస్ నేతలు అదే ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ని మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే, ఒక వీక్ క్యాండిడేట్ని అక్కడ నిలబెట్టడం ద్వారా ఈటల రాజేందర్ లాంటి బలమైన వ్యక్తి ఆయన. ఎందుకు అంటే ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి అంత ఛాలెంజ్ విసిరి కేసీఆర్ మీద ఛాలెంజ్ విసిరి ఆయన ఆ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ నుంచి గెలవటం కావచ్చు. సరే మొన్న ఎన్నికల్లో మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయి కేసీఆర్ పైన గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయటం, 2 చోట్ల ఓడిపోవటం. దాంతో ఈటల రాజేందర్ మీద సింపతి చాలా ఎక్కువగా ఉంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో నెంబర్ 2 నిజం చెప్పాలి అంటే. సో అలాంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుంటే ఆయన అడుగుతున్నది ఒకటే, నన్ను అవమానించి బయటికి పంపించారు, నాకు అన్యాయం చేశారు, అయినా కూడా నిలబడ్డాను, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాను, నన్ను ఒక్కసారి ఎంపీగా గెలిపించండి అని ఆయన అక్కడ అప్పీల్ చేసుకున్నారు ఓటర్లందరికీ. దానికి తోడు మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఓట్లు, ఎందుకంటే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నీ బీఆర్ఎస్వే. సో మీరు అన్నట్టు ఆ మ్యూచువల్ అండర్స్టాండింగో, లోపాయకార ఒప్పందమో, లేకపోతే ఆ ఓట్ల పోలరైజేషన్, మాకు ఓటే ఎక్కర్లేదు, మాకు ఓటే ఎక్కిపోయినా పర్వాలేదు, ఈటల రాజేందర్కి అంటే బీజేపీకి వేయండి అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఓటర్లకి లోపాయకార ఒప్పందంలో భాగంగా చెప్పించి ఓట్లను బదలాయించినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈటల రాజేందర్ దాన్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ బయట ఉన్న ఈక్వేషన్స్ అదే, కాంగ్రెస్ మీరు చెప్పిన ఈక్వేషనే కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఆ రకంగా ఓట్లు బదలాయింపు అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులు ఓడించకూడదు, పైగా రేవంత్ రెడ్డి స్థానం కాబట్టి, రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన స్థానం కాబట్టి ఈ స్థానం నుంచి కనుక కాంగ్రెస్ లూజ్ అయితే రేవంత్ రెడ్డిని వీకెండ్ చేయొచ్చు అని 2 పార్టీలు అనుకుని కూడా ఈ రకంగా దెబ్బేసుకుంటారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మనం గెలవనప్పుడు నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు. అదే ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే కాంగ్రెస్ గెలవకూడదు, ఈటల రాజేందర్ మనవాడే, అవును, ప్లస్ దానికి తగ్గట్టుగా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది మా మధ్యలో అని చెప్పడానికి మల్లారెడ్డి ఆయన ఆలింగనం చేసుకుని మీరే గెలవబోతున్నారు పోటీ చేస్తుంటే ఈ నెల ఇంకొకరికి మీరే గెలవబోతున్నారని ఎట్లా చెప్తాడు ఎలక్షన్ కు ముందే సిగ్నల్ ఇవ్వటం ద్వారా, ముందే ఆ మాట అనటం ద్వారా అది విపరీతమైన వైరల్ అయింది. మల్లారెడ్డి అన్నమాట, అన్న నువ్వే గెలుస్తున్నావు అన్నమాట. సో అక్కడే 2 పార్టీల మధ్య ఆ కొలాబరేషన్ ఉంది అనేది ఇప్పటికీ విపరీతమైన ప్రచారం జరుగుతుంది. రేపు పొద్దున మనం అనుకున్నట్టు మన ఎగ్జిట్ పోల్స్లో వచ్చినట్టు మల్కాజ్గిరి కనుక బీజేపీ గెలిస్తే క్లియర్గా అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. ఓట్ షేర్ కూడా మనకు తెలుస్తుంది, అప్పుడు ఓట్ షేర్ కూడా వస్తుంది కాబట్టి. రైట్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్. కరీంనగర్ కొంచెం బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఆదిలాబాద్ కూడా మనకి మహారాష్ట్ర బెల్ట్ అదంతా కలిసి ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ కూడా కొంచెం గతంలో కూడా వాళ్ళకి అక్కడ పట్టున్నటువంటి
ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2-3 ఎమ్మెల్యే స్థానాలని గెలిచారు మొన్న. బీజేపీ గెలిచింది. ఆదిలాబాద్ టౌన్ అంటే ఆదిలాబాదు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కూడా పాయల్ శంకర్ గెలిచినట్టున్నారు అక్కడ బీజేపీ. హోరాహోరీగా సాగింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య. అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కూడా అయినా కూడా ఆదిలాబాద్ టౌన్ ఎమ్మెల్యే స్థానం నుంచి బీజేపీని గెలిచారు, అక్కడ గెలిపించారు ఓటర్లు. సో అక్కడ లూజ్ అవటం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్. ఎందుకంటే ఆ జిల్లా మొత్తం కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేలు గెలిచారు. అలాంటి చోట ఎంపీ స్థానం బీజేపీ కొట్టుకుపోతోంది అంటే 2-3 ఎమ్మెల్యే స్థానాలతో. సో ఈ పార్లమెంటు పరిధిలో 2-3 కూడా లేనట్టు నాకు తెలిసి జిల్లాలో వచ్చినాయి, కానీ ఈ పార్లమెంటు పరిధిలో అన్నీ లేవు. సో అయినా కూడా బీజేపీ ఆ స్థానం నుంచి గెలుస్తుంది అంటే ఇట్స్ గ్రేట్. అంటే ఓట్ల బదలాయింపు ఏ రకంగా జరిగింది ఇక్కడ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ లాభపడింది బీజేపీ. ఎస్ కరెక్టే, ఎందుకంటే చాలా తక్కువ స్థాయి నుంచి ఇన్ని సీట్లు గెలుచుకోవడం అనేది బీజేపీ చాలా లాభపడింది ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. వాస్తవానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది, అవును ఈ ఎన్నికల్లో బాగుపడుతుంది. ఎందుకు అంటే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి బీజేపీ బీఆర్ఎస్ డిఎన్ఐ ఒక దశలో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో కూడా ఉంది. కరెక్ట్. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు పుంజుకోవడం అధికారాన్ని చేపట్టింది. కనీసం బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుందంటే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళు సంతోషించదగింది ఏంటంటే 2018 ఎన్నికల్లో వాళ్ళకు ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ, అది కూడా గోషామహల్ నుంచి గెలిచారు. ఈసారి 8 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. కానీ నంబర్ 2 అనుకున్న పార్టీ ఒక దశలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పారు. అంత డిఎన్ఏ స్థాయిలో ఉన్న పార్టీ 8 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. సరే గత ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచింది గత ఎన్నికల్లో బీజేపీ. సో ఈసారి మీరు చెప్తున్నట్టు మన ఈక్వేషన్స్ ప్రకారం 3-2-5 గెలిచింది, ఇంకో 2 టఫ్ ఫైట్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ వాళ్ళు గెలుస్తున్నారు, కరీంనగర్ ఆల్రెడీ వాళ్ళ సిట్టింగ్ స్థానం కదా, సిట్టింగ్ స్థానం బండి సంజయ్ ఉన్నారు. సో అక్కడ అలాగే నిజామాబాద్ సీటు కూడా వాళ్ళ సిట్టింగ్ స్థానమే కదా. సిట్టింగ్ స్థానం పోయిన ఎన్నికల్లో వ్యతిరేకత ఉంటుంది అనుకున్నాం, బట్ ఉంటుంది అరవింద్ మీద వ్యతిరేకత, బట్ అరవిందే మళ్ళీ గెలవబోతున్నారు అనేది క్లియర్ గా కనపడుతుంది. ఒకసారి టఫ్ ఫైట్ ఉన్నటువంటి వాటిలో చూసుకుంటే మనకి చేవెళ్ళ టఫ్ ఫైట్ కనపడుతుంది, బీజేపీకి కాంగ్రెస్కి కనపడుతుంది. అక్కడ ఎడ్జ్ కొంచెం బీజేపీకి ఉన్నట్లుగా చేవెళ్ళలో కనపడుతుంది. ఇక మెదక్ కూడా బీజేపీకి కనపడుతుంది. జహీరాబాద్ మహబూబ్ నగర్ మాత్రము 50-50గా కనపడుతుంది కాంగ్రెస్కి బీజేపీకి. జహీరాబాద్ మహబూబ్ నగర్ రెండు టఫ్ అయినప్పటికీ కూడా ఎడ్జ్లో కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు మెదక్ అయితే బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చేవేళ్ల మాత్రం ఇప్పటికీ టఫే ఉంది, ఎవరు ఊహించలేని చెప్పలేని విధంగా ఇద్దరు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్లు. అటు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, మాజీ ఎంపీ ఏమో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి చేవేళ్ల మనం టఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని ప్రస్తుతానికి చెప్పగలం, అందుకని అది టఫ్లోనే ఉంచేసాం. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఒక్కసారి పెదపల్లి, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబ్, ఖమ్మం ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు అంటే ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలు క్లీన్ సీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఉండేటటువంటిది మన సర్వేకి సంబంధించి ఈ డ్యామ్ అనుకున్నవి ఖచ్చితంగా డ్యామ్ షూర్ గా కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రత్యేకంగా I've got this. ఇన్ని క్యూఆర్ కోడ్స్ పేమెంట్లో తప్పులు అవుతే రూరల్ ఏరియాల్లో మనకి అక్కడ గెలుపు ఖచ్చితంగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంఐఎంకి సంబంధించి హైదరాబాదు ఎంత హడావిడి చేశారు మాధవీలత. అసలు ఈసారి నేను గెలిచి చూపిస్తాను ఏంటి, అసలు ఏ ఈక్వేషన్తో ఆవిడ నిలబెట్టారు, ఏ ఈక్వేషన్తో ఆవిడ అంత హైడ్రామా చేశారు, ఎలాగూ గెలవడం తెలిసి కూడా అసలు ఏంటి ఆవిడ కాన్ఫిడెన్స్ ఏంటి? యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఎంఐఎంను ఓడించడానికి అన్ని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ముస్లిం ఓటర్ల ప్రభావం వల్ల ముస్లిం ఓటర్లంతా వాళ్ళ వైపే మొగ్గు చూపటం, హిందూ ఓటర్లు ఉన్నప్పటికీ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న హిందూ ఓటర్లు ఉన్నప్పటికీ మీకు సరిగ్గా చూస్తే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ పర్సంటేజ్ ప్రతిసారి కూడా చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో అయితే మీరు నంబరు 16% నమోదైంది లాస్ట్ టైం. 16% ఓన్లీ బర్కత్పుర సంథింగ్ ఏజ్ జోన్లో 16%, 60 కాదు 16. సో దానివల్ల చాలామంది ఓట్లు వేయటానికి ముందుకు రావట్లా. ఓటింగ్ పర్సంటేజ్ కనుక పెరిగితే మాధవీలత చేసిన అడావుడి కావచ్చు, హిందూ ఓట్లు కంపల్సరీ పర్టికులర్ హిందూ ఓట్లన్నీ కూడా కనుక పడితే ఈక్వేషన్స్ మారుతాయి. కానీ అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పూర్తిగా డౌన్ అవటం కూడా ఎంఐఎంకి చాలా చోట్ల ప్రెస్ అవుతుంది. చాలా కాన్స్టిట్యున్సీలో హిందూ ఓటర్లు కూడా బయటకు వచ్చి ఓటేయట్లా. హైదరాబాద్లో బేసిక్గానే హైదరాబాద్ ఎంటైర్ ఎవరు కూడా చదువుకున్న ప్లేస్ ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రకారం బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడ అదర్ పార్టీ ఏది పోటీ చేసినా దెబ్బతింటుంది. ఆ తక్కువ ఓట్లు పడటం అనేది ఎంఐఎంకి ఎప్పుడు ప్లస్ వస్తుంది. అందువల్ల అది ఇక పక్క మాధవీలత ఎంత అడావుడి చేసినా, మాధవీలత రోడ్డు మీదకి వచ్చి పద్యాలు పాడినా, మాధవీలత రోడ్డు మీదకి వచ్చి బాణాలు వేసినా,
ఇంకోటి చేసినా ఏది చేసినా ఆ సీట్ను కొట్టడం అనేది అసాధ్యం అవుతుంది. మీడియాలో హైలైట్ అయ్యారు తప్పితే సీట్ ఓడిపోవచ్చు కానీ మాధవీలతకు ప్లస్ అయింది. correct. ఆవిడ అక్కడ ఓడిపోయినా బీజేపీ వాళ్ళు తీసుకెళ్లి పార్టీలో మంచి హైకమాండ్ పొజిషన్ దృష్టిలో, ఇస్తారు. ఏ రాజ్యసభ లాంటిది ఇచ్చినా